హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఫిలిప్పియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల గురించి తెలుసుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అని వ్రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనకు దగ్గర అవ్వటానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఒక రాజభవనంలో జన్మించలేదు, ఒక గొప్పవారి ఇంట్లో జన్మించలేదు. కేవలం పశువుల పాకలో ఆయన జన్మించారు. ఆ యొక్క పశువుల పాక సరిగ్గా కూడా శుభ్రంగా లేదు. అయినా గాని యేసు క్రీస్తు ప్రభువారు అతి సాధారణంగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. అలాగున ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావాలనుకుంటే మహిమలో రావచ్చు, కానీ తగ్గించుకొని ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఆయన మన హృదయాలను చేరుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలాగున జీవిస్తున్నామో ఆయన కూడా అలాగున జీవించాలని కోరుకున్నాడు. ఆయన ఎలాగైతే ఆయన తగ్గింపు వినయంతో మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడో, మనం కూడా ఆయన దగ్గరికి అదే వినయం తగ్గింపుతో రావాలని ఆయన కోరుకుంటున్నాడు.